హాయ్ అండి హాయ్ అండి వెల్కమ్ టు పి మహా ఛానల్. ఈరోజు నేను మీకు ఏం చూపిస్తున్నానంటే పచ్చిమిరపకాయ చెట్టు అండి. చూడండి, నేను కుండీల్లో ఉంటే సరిగ్గా పెరగట్లేదని ఇలా నేలలో వేసానండి. ఇదిగోనండి పచ్చిమిరపకాయలు, చూసారా ఎలా కాసినాయో? ఇదిగోండి, కనిపిస్తున్నాయా? ఇదిగోండి, ఈ పచ్చిమిరపకాయలండి. మాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు కోసేస్తూ ఉంటామండి. ఎలా బాగా కాసిందో చూసారా? దీనికి నేను అసలు ఏమీ కనీసం నీళ్ళు కూడా సరిగ్గా పోయినండి. ఒక్కొక్క రోజు చూడండి ఎలా ఉన్నాయో, గుత్తులు గుత్తులు ఎలా కాసినాయో. ఈ కొమ్ము చూడండి. ఈ పచ్చిమిరపకాయలండి చాలా బాగుంటాయండి. ఇవి చూసారా? కుండీలో కూడా ఎంత బాగా పుయ్యవండి, కాయవు. ఈ చెట్టు వేసండి నేను ఒక 6 నెలలు పైన అయ్యిందండి. కానీ ఇక్కడ అప్పట్లో మేము ఇల్లు కట్టినప్పుడు రాళ్ళు వేసేసాము కింద. ఆ రాళ్ళల్లో ఉండటం వల్ల పెరగట్లేదండి ఈ చెట్టు. చూడండి కాయలు, చెట్టు నిండా కాయలేనండి, మొత్తం కాయలే, అన్నీ గుత్తులు గుత్తులుగా ఎటు చూసినా కూడానండి కాయలేనండి. చూసారా? ఇవి కనీసం కోస్తే ఒక 1/2 కేజీ ఉంటాయండి. చూసారా? మాకు ఎప్పుడు అవసరమైనా అప్పుడు చక్కగా ఇలాగా తెంపుకొని కూరలో వేస్తూ ఉంటామండి. మాకు పచ్చిమిరకాయలు ఇలా వస్తాయండి. చూశారు కదా ఎంత బాగున్నాయో? ఇలా కూడా పచ్చిమిరకాయలు మీరు ఇలా కూడా పెంచుకోవచ్చండి. ఈ మొక్క అండి, నేను ఎండుమిరపకాయలు డబ్బా ఖాళీ అయిపోతే దాని అడుగున గింజలు ఉంటే ఆ గింజలు ఇలా వేసానండి. చల్లితే ఇలా వచ్చేసినాయండి. చూసారా? మనం గింజలు చల్లితేనే ఇలా వచ్చేస్తాయండి. నారు కూడా నేను వేయలేదు. చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చూశారు కదా మా పచ్చిమిరపకాయ చెట్టు. ఇంతేనండి.